దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి తమిళనాడులో విపక్ష కూటమి సమావేశం, దానిలో కాంగ్రెస్, డిఎంకే ఇవన్నీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న పార్టీలు పెట్టిన సమావేశం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఆయన చాలా అంశాలు మాట్లాడారు. జీడిపిలో 36% సదరన్ స్టేట్స్ నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఏ రాష్ట్రంకి ఎంతెంత వస్తుంది, ఇవి ఎవరో రాజకీయ పార్టీలు మాట్లాడితేనో లేకపోతే నేషనల్ స్పిరిట్కి విరుద్ధం అంటే కూడా కాదు సార్. ఫెడరల్ స్ఫూర్తిలో అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎంత కడుతున్నాం పన్నుల రూపంలో, మనకి ఎంత వస్తుంది అన్నది. బీమారీ రాష్ట్రాలకి పెట్టొద్దని కాదు, కానీ దానిలో కూడా కొంత ఇది పాటించాలని ఒక అంశం అయితే, రెండోది నిజంగా ఆ రోజు నేషనల్ కాల్ ఒక జనాభా విస్ఫోటనాన్ని తగ్గించాలని ఒక ఉద్యమంలాగా కుటుంబ నియంత్రణ పాటించమని జాతీయ స్థాయిలో పిలిపించినప్పుడు అద్భుతంగా స్పందించింది దక్షిణాది రాష్ట్రాలు. ఇవాళ ఆ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద ఒక స్పష్టత రాకపోతే, కేంద్రం దీన్ని విరమించుకోకపోతే అన్నది ఒక చర్చ. దీనిలో పాల్గొన్నారు. ఏంటి మళ్ళా హైదరాబాద్లో కూడా దీని కంటిన్యూషన్ ఉండబోతుంది అంటున్నారు, అసెంబ్లీలో తీర్మానం అంటున్నారు. అలాగే హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ మరి వీటన్నిటి కూడా మద్దతు ఇవ్వబోతుందా సార్? చెప్పండి దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. స్టాలిన్ గారు పెట్టినటువంటి సమావేశానికి బీఆర్ఎస్ పార్టీగా దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేటువంటి భాగంగా మా డిఫరెంట్ ఆఫ్ పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా, డిఎంకేతోనైనా మిగతా పార్టీలతోనే ఎవరితోనైనా ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మన తెలుగు ముఖ్యంగా తెలంగాణకు సీట్లు తక్కేటువంటి అవకాశం ఉంది. అట్లాగే దక్షిణాది కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి మేము హాజరైనటువంటి మాట అందరికి కూడా తెలుసు. రెండవది కూడా ఇది కొత్తగా ఏం పెట్టింది కాదు. ఇప్పుడు బయటకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఆల్లేదు సూల్ లేదు అప్పుడే మొదలు పెట్టిందండి. ఆల్లేదు సూల్ లేదు అప్పుడే మొదలు పెట్టింది ఎందుకంటున్నామంటే ఈ పీరియడ్ 50 ఏళ్ళు, 71 నుంచి ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది. 21లో జరగాలి, గణన జరగలేదు, కరోనా వల్ల జరగలేదు. 26 తర్వాత ఎప్పుడు జరుగుతుందో అది ఉంది. ఈ కేవలం జనాధిపాలన ఎప్పుడు అప్పుడు 50 కోట్లు ఉండే, ఇప్పుడు దాదాపు 140-150 కోట్లు దాటిపోయింది జనాభా. ఎప్పుడు 71లో పాపులేషన్ చేసినప్పుడు 50-55 కోట్లు ఉండే, ఆ ప్రకారం పెట్టారు. ఆ తర్వాత 71లో ఈ ప్రపోర్షనేట్ గా సీట్స్ అనేటువంటి పెట్టారు. కానీ ఇలా జరుగుతున్నది ఏంది, మీరు అన్నట్టు 75 తర్వాత 75 ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల వల్ల ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, మేమిద్దరం మాకిద్దరు చాలు అని చెప్పి కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు పెట్టి, ప్రత్యేకమైనటువంటి సబ్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి, టార్గెట్లు పెట్టి, ఇప్పుడు నిజంగా అప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో అది చాలా అవసరం అయిపోయిన నిర్ణయం కదా దేవప్రసాద్ గారు. ఇంటికి లేక కరువు తాగవేస్తున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఆయా సందర్భాల్లో సందర్భోచితంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఒక రాజకీయపరమైన నిర్ణయం కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా ఈ తెలుగు రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మనం కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ను చాలా ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయం మనం తెలుసు. ఎన్టీ రామారావు గారు తో కూడా అడ్వర్టైజ్మెంట్ లో స్థాయికి వెళ్ళిపోయింది అప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని సరైనటువంటి రీతిలో మేము చెప్పడం వల్ల ఇవాళ మా సంఖ్య తగ్గేటువంటి మాకు పనిష్మెంట్ ఎందుకు అనేటువంటి విషయాన్ని మేము ఎజెండా మీదకి తెస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇది జనాభా ప్రాతిపాదిక మీదనే మీరు ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న 543 పెంచకుండా మీరు చేస్తే తగ్గేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్ గారు. 543 ఆప్షన్ 1 అనేది వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఉత్తరప్రదేశ్ కి 80 నుంచి 91 అవుతాయి, బీహార్ నుంచి 40 నుంచి 50కి అవుతాయి, రాజస్థాన్ 25 నుంచి 31కి అవుతాయి, ఎంపీ 29 నుంచి 33కి అవుతాయి, తమిళనాడులో 39 నుంచి 31 తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్ లో 42 నుంచి 34 తగ్గుతాయి. ఒకవేళ 542కే వాళ్ళు స్టిక్ ఒకవేళ స్టిక్ ఆన్ కాకుండా 50% పెంచితే కూడా దాదాపుగా రిజల్ట్స్ అంతే ఉన్నాయి. మేమేం తగ్గిస్తలేము అనేటువంటి వాదనకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ఉంటాయి ఉన్నాయంటే లేదంటే 1 పెరిగితే అక్కడ 60 పెరుగుతాయి అన్నారు. ఒక యూపీకి 60 సీట్లు పెరుగుతాయి, 143 పెరుగుతున్నాయి.
తర్వాత 39 సీట్లు బీహార్ లో పెరుగుతుంది. Exactly. రాజస్థాన్ లో అయితే ఏకంగా 20 రాజస్థాన్ లో 25 పెరుగుతా ఉంది. ఓకే ఓకే ఇట్లా పెరుగుతా ఉన్నాయి. మనకు కొంచెం ఏదో స్లైట్ గా మిగతా రాష్ట్రాలకు పెరిగేటువంటి. కాబట్టి మేమేమంటున్నాం, అప్పుడు జనాభా ప్రాతిపదికన చేసిన వెల్ అండ్ గుడ్. ఇప్పుడు భారతదేశం అనేది స్టేట్స్ ఆఫ్ యూనియన్, అవును. అన్ని రాష్ట్రాల సమాహారమే ఇలా భారతదేశం. అవును. కాబట్టి రేపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకొక రాష్ట్రం ఏదైనా మీకు ఆ పార్లమెంట్ సీట్లు తక్కువ ఉండడం మూలాన మాకు పనిష్మెంట్ ఎందుకు? ఎగ్జాక్ట్ ఇలా మీరు బీహార్ కు ఇలా మన బడ్జెట్ చూసినాం చాలా స్పష్టంగా. బీహార్ లో ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించారు శ్రీనివాస్ గారు, మనమే చూసినాం. కాబట్టి ఇలా మేము ఆర్థిక పరమైనటువంటి నిధులు ఇవ్వడంలో, కేంద్రానికి ట్యాక్స్ కట్టడంలో మేము కాంట్రిబ్యూటర్ గా ఉన్నాం. అనేక సౌత్ స్టేట్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మీరు అన్నట్టు డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ లో పేదవాళ్ళున్నా, బీహార్ లో పేదవాళ్ళున్నా, ఛత్తీస్గఢ్ లో పేదవాళ్ళున్నా, వారికి మొత్తం భారతదేశం నుంచి అందాల్సిందే. కానీ ఈ రాష్ట్రాలకు ఆకాంక్షలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన అయిపోయింది. వాళ్ళకి క్యాపిటల్ లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయింది. అయినప్పుడు ఫస్ట్ టైం లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు కేంద్రం సరైనటువంటి రీతిలో సహకరించకపోవడం వల్ల అమరావతి క్యాపిటల్ కాలేదు. లక్కీగా ఏమైంది, భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు ఇవ్వడం మూలాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు కలిసి వచ్చేటువంటి అవకాశం అయింది. కొంత మేరకైనా నిధులు తెచ్చుకునేటువంటి ఒక బార్గెనింగ్. నేను ఆంధ్రకు పెద్ద ఏదో ఇస్తున్నదని నేనేం చెప్పడం లేదు, అది ప్రాక్టీస్ మనం ముందు చూద్దాం. కానీ కనీసం ఆ సంబంధించిన ప్యాకేజీ కానీ లేకుంటే అమరావతికి కానీ ఏవో కొన్ని మన తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం బార్గెనింగ్ పవర్ వల్ల పార్లమెంట్ సీట్ల వల్లనే కదా. పార్లమెంట్ సీట్ల వల్లే కదా. రేపు కూడా డెఫినెట్ గా ఏదైనా కోయలేషన్ గవర్నమెంట్ వచ్చినా, ఒక నేషనల్ గవర్నమెంట్ ఉన్నా, ఎప్పుడైనా కొంత మన రాష్ట్ర బార్గెనింగ్ అంటే దోచుకోవడానికి కాదు కదా శ్రీనివాస్ గారు, తెచ్చుకోవడం. మనకు హక్కుగా రావాల్సిన ఒక జాతీయ ప్రాజెక్టు, ఒక ఇంకొకటో తెచ్చుకోవడానికి, మనకి ఇచ్చిన హామీలు అమలు చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండేటువంటిది రావాలని నేను చెప్తాను. రెండోది వీళ్ళు ఏమంటా ఉన్నారు, మీరు కాన్స్టిట్యున్సీస్ పెంచండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాన్స్టిట్యున్సీస్ పెంచాలి. విభజన అంశంలో హామీ ఇచ్చిండ్రు, ఇక్కడ తెలంగాణలో కూడా పెంచాలి. మీరు ప్రజాప్రతినిధులకు అంతరం తొలగించాలంటే లోకల్ లెవెల్లో మొదలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అంతరాన్ని పెంచండి. పార్లమెంట్ లో విధానపరమైన నిర్ణయాలు అయితే ఇప్పుడు ఉన్నది ఉంచండి, ఇంకొక దాని మీద వైడ్ గా చర్చించండి. ఒక టీఆర్ఎస్ అభిప్రాయమే, బీఆర్ఎస్ అభిప్రాయమే, కాంగ్రెస్ అభిప్రాయమే అందరి మీద రుద్దుమని మేము చెప్తలేము. దీని మీద చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఉండండి, కానీ మమ్మల్ని పని చేసే విధంగా ఉండొద్దు అనేటువంటిది మా వాదన.